I'm Dr. Sahitya. Welcome to my channel Horisha. So today we are going to discuss a short acting and an acute remedy, Allium cepa. So whenever we start reading a drug, it is very important to know the common name and the family to which it belongs. So Allium cepa, the common name is onion, and the family it belongs to Liliaceae family. So Allium cepa anindi, it's a very short acting remedy and an acute remedy. And inko important point of Allium cepa is it is a left sided remedy. Left sided remedy means మనకి symptoms అన్నీ కూడా first time left side of the body arise అయ్యి then they gradually move to the right side. So Allium cepa is a left sided remedy and the main seat of action మేజర్గా యాక్ట్ చేసే ప్లేస్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. సో మన బాడీలో వెరెవర్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఇస్ ప్రెసెంట్ అక్కడ మనకి Allium cepa అనేది ఇట్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. when we can prescribe Allium cepa to a person. సో మనకి ఎలాంటి కండిషన్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు we can prescribe Allium cepa. when a person comes to you with a cold, సో మనకి కోల్డ్లో సిమ్టమ్స్ ఏముంటుంది, స్నీజింగ్స్ ఉంటాయి, కంజెషన్ ఆఫ్ నోస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, రెడ్నెస్ ఆఫ్ ఫేస్, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటుంది. సో వెన్ దెర్ ఈజ్ నో ప్యాథలాజికల్ ఇన్వాల్వ్మెంట్, అంటే మనకి డిసీజ్ ఎప్పుడు ప్రోగ్రెస్ అవ్వకుండా వెన్ ద డిసీజ్ సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు మనకి Allium cepa వర్క్స్. సో యాజ్ ఐ సెడ్, స్నీజింగ్స్, హెడేక్, కంజెషన్ ఆఫ్ నోస్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీ క్యాన్ ప్రిస్క్రైబ్ Allium cepa. సో గోయింగ్ ఇన్ డీటెయిల్ విత్ ద సిమ్టమ్స్, ఫస్ట్ వి సీ హెడేక్. సో Allium cepaలో హెడేక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆరిజినేట్స్ ఇన్ ది జా. సో మనకి ఈ జా ఏరియాలో పెయిన్ స్టార్ట్ అయ్యి దట్ rises upwards to the head, frontal headache and occipital headache. So Allium cepa headache always originates from the jaw and radiates and moves upwards to the frontal region and occipital region. So ilanti headaches ఉన్నప్పుడు we can prescribe Allium cepa. And Allium cepaలో మనకి కంజెషన్ ఆఫ్ నోస్ ఉంటుంది, అంటే స్టిఫ్నెస్ ఆఫ్ నోస్ ఉంటుంది, అండ్ కొంతమందిలో విల్ హ్యావ్ స్నీజింగ్స్. సో ఈ స్నీజింగ్స్ ఎలా ఉంటాయంటే చాలామంది మార్నింగ్ లేస్తుండటంతోనే దే స్టార్ట్ డే విత్ స్నీజింగ్స్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనం Allium cepa చూడొచ్చు. అండ్ కొంతమందిలో దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఆర్డర్స్, అంటే ఇప్పుడు ఏదైనా స్ట్రాంగ్ ఆర్డర్, ఒకటి ఫ్లవర్స్ స్మెల్ కానీ లేదు కిచెన్ నుంచి ఇలాంటి స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల కూడా వాళ్ళకి ఇమీడియట్గా స్నీజింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనం Allium cepa గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్న సిమ్టమ్స్ లైక్ స్నీజింగ్స్ కానీ, హెడేక్ కానీ, కంజెషన్ ఆఫ్ నోస్ కానీ, సో ఇవే సిమ్టమ్స్ కూడా మనకి అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్లో, తర్వాత ఆస్మాటిక్ కండిషన్స్లో, నెక్స్ట్ నాసల్ పాలిప్స్లో కూడా ఉంటాయి. సో వెన్ క్యాన్ బి Allium cepa క్యాన్ బి ప్రిస్క్రైబ్డ్ అని చూస్తే, ఎప్పుడైతే మనకి పేషెంట్కి ఇమీడియట్గా రిలీఫ్ కావాలి, ఆ పేషెంట్ నీడ్స్ ఇమీడియట్ రిలీఫ్, అలాంటప్పుడు మనకి Allium cepa is a good choice. మోస్ట్లీ ఆగస్ట్ మంత్లో మనకి ఎక్కువ ఈ కంప్లైంట్స్ ఉన్న పర్సన్స్ ఎక్కువ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో మనం Allium cepa ఇవ్వచ్చు. ఇప్పుడు Allium cepaలో ఉన్న సిమ్టమ్సే వీ క్యాన్ సీ ఇన్ ఇఫ్రేషియా. ఇఫ్రేషియా ఇస్ అగైన్ అ షార్ట్ యాక్టింగ్ అండ్ అక్యూట్ రెమెడీ. సో డిశ్చార్జెస్లో మనకి డిఫరెన్స్ ఉంటుంది. Allium cepa ఐస్ నుంచి బ్లాండ్ డిశ్చార్జ్ ఉంటుంది, నోస్ నుంచి వాటరీ డిశ్చార్జ్ విచ్ ఇస్ ఆక్రిడ్ ఇన్ నేచర్ ఉంటుంది. దానికి ఆపోజిట్గా ఇఫ్రేషియాలో ఉంటుంది. ఇఫ్రేషియాలో మనకి బ్లాండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్ అండ్ వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ఐస్ ఉంటుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ Allium cepa అండ్ ఇఫ్రేషియా.